తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భూమి కంపించింది. పలు చోట్ల స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. ఏపీలోని విజయవాడ సిటీ, జగ్గయ్యపేట పట్టణం సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. 2 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చాయి. తెలంగాణలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలిపురం, హయత్ నగర్ తో పాటు రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్లో కంపించాయి. కొత్తగూడెం, మనుగూరు, భద్రాచలం, చెర్ల, చింతకాని, నాగులవంచ ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా సుమారు 2 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇల్లు, అపార్ట్మెంట్ల నుంచి ప్రజలు బయటికి పరుగులు తీశారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి వరంగల్ నుంచి సుధాకర్ లైన్ లో ఉన్నారు. సుధాకర్, చెప్పండి. థ్యాంక్ యూ అమ్మ. ఈ రోజు ఉదయం 7:28 నిమిషాల నుంచి 7:30 వరకు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భూమి స్వల్పం కంపించిందని చెప్పేసి చెప్తున్నది జరుగుతుంది. ఎందుకంటే గత కొద్దిసేపు ఒక దాదాపు 3 నుంచి 5 సెకండ్ల వరకు ప్రతి ఒక్కరి ఇళ్లలో గానీ రోడ్ల పైన కూడా మొత్తం భూమి కంపించడంతో పాటు ఇళ్లలో ఉన్న వంట సామాగ్రితో పాటు కిటికీలు, తలుపులు మొత్తం ఒకసారి భారీ శబ్దాలు రావడంతో పాటు ప్రజలు భయాందోళనకు గురై రోడ్లపైకి ఉరికిరావడం జరిగింది. మొత్తం మీద చూస్తే వరంగల్ నగరమే కాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాలలో కూడా మొత్తం భూమి కంపించడంతో పాటు ప్రజలు భయాందోళనకు గురై బయటికి రావడం జరిగింది. కొంతమంది ప్రముఖులు కూడా ఇది మొదటిసారి హెచ్చరిక, ఎందుకంటే తెలంగాణ భూకంపం అనేది స్వల్పంగా రాదు, ఎప్పుడు కూడా రాదు, ఇది మొదటి హెచ్చరిక అని చెప్పడం జరుగుతుంది. వచ్చినా కూడా ఈ రోజు కూడా మళ్ళా కొద్దిసేపు తర్వాత కూడా భూకంపం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి కొంతమంది నిపుణులు కూడా చెప్పడం జరుగుతుంది. అమ్మా సుధాకర్, అయితే ఇది ఒక హెచ్చరిక అని చెప్పుకోవచ్చు కదా, అయితే ఇక నుంచి అయినా కొద్దిగా జాగ్రత్త పడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇది మొదటి హెచ్చరిక అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడైనా కూడా ప్రజలు అంటే భయాందోళనకు గురి కాకుండా ధైర్యంగా ఉండాలని చెప్పేసి కూడా కొంతమంది నిపుణులు చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు ఈ యొక్క హెచ్చరికలను కూడా ఎందుకంటే రానున్న రోజులలో కూడా ఎందుకంటే మొత్తానికి హై టెక్నాలజీలను కూడా వాడడం జరుగుతుంది. ఎప్పుడు ఏమొస్తుంది, ఏం పోతుందని కూడా తెలుసుకోవడం కూడా జరుగుతుంది. దానికి హెచ్చరిక అనేది చెప్పడం జరుగుతుంది. ఇకనైనా కూడా ప్రజలు భయాందోళనకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు. రైట్ సుధాకర్, అయితే ఒక్క తెలంగాణలోనే కాదు, అటు ఆంధ్రాలో జగ్గయ్యపేట, తెలంగాణలో చాలా వరకు అంటే రంగారెడ్డి, వరంగల్, హైదరాబాద్ లో కూడా ప్రకంపనలు కనిపించడంతో జనాలు బాగా భయాందోళన చెందే ఉంటారు కదా. ఖచ్చితంగా ఇప్పుడు మనం కొన్ని విజువల్లో కూడా చూడొచ్చు. ఇప్పుడు అలా ఇంట్లో వస్తున్న వ్యక్తికి ఒకటిసారి భారీ శబ్దాలు రావడంతో పాటు మొత్తానికి వారు కూడా మళ్ళీ లోపలికి వచ్చి బయటికి వెళ్ళి చూడడం ఇట్లాంటి అంటే కొన్ని సెకండ్లలో జరిగిపోతుంటది. దీన్ని కూడా ప్రజలు గమనించాలి. ఎందుకంటే దీనికి ఎలాంటి భయాందోళన కూడా కొన్ని తీవ్ర భూకంపం అయితే రాకపోవచ్చు, మరి స్వల్పంగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో రావడం జరిగింది. తెలంగాణలో వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భూమి కంపించిందని చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే ఈ యొక్క వార్తలు ఇప్పుడు అందరూ ప్రజలు అంటే ఉదయాన్నే కొంతమందికి నిర్గమంలో కూడా లేవని వ్యక్తులు కూడా ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క భయాందోళనకు గురి కావడంతో పాటు కొంతమందికి ఇంకా తెలియని పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు తెలుసుకొని అందరూ ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చూడాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏమన్నా రైట్, ఒకవైపు ఇప్పుడు భూకంపమే కాదు, ఒకవైపు చూస్తే వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అలాగే పొల్యూషన్ ఇవన్నీ పెరిగిపోవడం కూడా ఒకదాని వెనుక ఒకటి అతివృష్టి, అనావృష్టి ఒకదాని వెనుక ఒకటి సంభవిస్తూనే ఉన్నాయి. ఇది దేనికి అంటే దేనికి దారి తీస్తుందో అని జనం భయపడిపోతున్నారు. ఇప్పటికే భూకంపం ఇప్పుడు వచ్చిన ఈ చిన్న ప్రకంపనలకు జనం ఎక్కువ భయాందోళన చెందే అవకాశం ఉంది కదా. ఎందుకంటే మొత్తం వాతావరణంలో కూడా భారీ మార్పులు రావడం జరుగుతుంది. ఈ యొక్క వాతావరణం కూడా చాలా వరకు చేంజ్ అవుతుంది. మొత్తం పొల్యూషన్ తో పాటు ఇటు గతంలో చూస్తే గాలిలో కూడా తేమ చాలా తక్కువ శాతం ఉండేది తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ లో కానీ. ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువైపోవడంతో పాటు ఇటు వాతావరణం ఎప్పుడు అంటే రోజుకు 3 ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వచ్చేసరికి 3 టైపుల వాతావరణం కూడా ఉంటుంది. ఇలాంటివి కూడా ఎందుకంటే రానున్న రోజులలో ఇవి కొన్ని హెచ్చరికలకే దారి తీస్తున్నాయని చెప్పుకోవచ్చు. గతంలో చూస్తే కూడా ఇలాంటి వాతావరణం కూడా లేకపోయేది. ఇప్పుడు ఇది వింటర్ సీజన్ కానీ ఉదయం
చలి వాతావరణం ఉంటుంది. నైట్ అయిందంటే వర్షం పడుతుంది, మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసరికి ఎండ తీవ్రత కూడా ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో కూడా ప్రజలు కొంతవరకు ఆరోగ్యం కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వింత వింత వ్యాధులు కూడా రావడం జరుగుతుంది. అదే కాకుండా చూస్తే దీనికి సంబంధించి పరిశోధకులు కూడా వీరు కూడా ఒకటే చెప్పడం జరుగుతుంది, వాతావరణంలో మార్పులే ఇలాంటి కారణాలకు గురి అవుతున్నాయి. మొత్తం వాతావరణం కూడా పొల్యూట్ అయిపోతుంది. దీంతోనే కొన్ని సమస్యలు కూడా వచ్చేది ఉన్నది. ఎప్పుడు ఏ టైంలో ఎలా జరుగుతుందనే కూడా తెలియని పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది అన్న. రైట్, అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ ప్రజలకు ఇచ్చే హామీల కన్నా ఇలాంటి సమయాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? ప్రజలకు కానీ ఇతరంత అధికారులు కూడా మొత్తం ఎలాంటి అంటే ఈ యొక్క పొల్యూషన్ అనేది మొత్తం తగ్గించవలసిన పరిస్థితి ఉంటుంది. పొల్యూషన్ లేని పరిస్థితులు ఉండాలి, ఎందుకంటే పొల్యూషన్ తోనే ఇలాంటి సమస్యలు రావడం జరుగుతుంది. ఇటు వాతావరణంలో కూడా మార్పులు జరుగుతున్నాయని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూస్తే ఢిల్లీలో మామూలుగానైతే ఎప్పుడైనా కూడా వాతావరణం ఎప్పుడు ఎలా చేంజ్ అయ్యే తెలియని పరిస్థితి ఉంటుంది. ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. పొల్యూషన్ ఎక్కువ ఉండడంతో పాటు అదే క్రమంలో చూస్తే మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా చూస్తే ఇటు హైదరాబాద్ కానీ వరంగల్ కానీ ప్రజల్లో కూడా చాలా వరకు అవేర్నెస్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో చూస్తే ఇలాంటి పరిస్థితుల్లో కూడా బయటికి వచ్చే వారు కూడా ఉండే పరిస్థితులు ఉంటాయి. కానీ ఇప్పుడు బయటికి వెళ్దామంటే కూడా ఎదురుగా వచ్చే వెహికల్స్ కూడా యొక్క పొల్యూషన్ తో పాటు దీనికి సంబంధించిన ఏదైతే మనం ప్లాస్టిక్ ఎక్కువ శాతం వాడడం జరుగుతుంది. ప్లాస్టిక్ వాడడంతో పాటు ప్లాస్టిక్ ను మొత్తం దగ్ధం చేయడంతో పాటు దానికి వచ్చే ఒక స్మోక్ ఏదైతే ఉంటుందో ఆ స్మోక్ తో పాటు మొత్తానికి ప్రజల్లో కళ్ళల్లో కూడా మొత్తం రోడ్ల పైన వెళ్ళినా కూడా చాలా వరకు ఇబ్బందులు వచ్చే వాతావరణం పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే బయటికి వెళ్ళలేని పరిస్థితిలో కూడా మనం చూడవచ్చు. ఉదయం పూట చూస్తే మొత్తానికి ఇలాంటి పరిస్థితుల్లో చూస్తే ఈ పొగ మంచు కాకుండా మామూలుగా ఏదైనా కాలబెట్టినప్పుడు కానీ ఇట్లాంటి ఒక ఫోమ్ అంటే ఆ ఒక పొగతో పాటు కూడా వచ్చే వాహనాలు కానీ ఎలాంటి అవపడని పరిస్థితి కూడా ఉంటాయి. దీంతో పాటు మొత్తం వాతావరణం కూడా కలుషితం ఏర్పడి ఈ యొక్క వాతావరణంలో కూడా మార్పులు రావడంతో పాటు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని చెప్పేసి కూడా నిపుణులు చెప్పడం జరుగుతుంది. రైట్ సుధాకర్, అయితే హైడ్రా లాంటి వచ్చాయి కదా, ఇలాంటివి కొద్దిగా బెస్ట్ అని చెప్పుకోవచ్చా? హైడ్రా లాంటివి వచ్చాయి కదా ఇప్పుడు తెలంగాణలో, సో అలాంటివి చేపడితే కొద్దిగా మంచి జరిగే అవకాశం ఉంది అంటారా? ముఖ్యంగా చెప్పుకోవచ్చు హైడ్రా అనే కాకుండా, ఎందుకంటే మనకు వాతావరణంలో చాలా వరకు మార్పులు వస్తున్నాయి. మన దగ్గర చూస్తే ఎక్కడ చూసినా కూడా ఈ డ్రైనేజీలు కానీ ఇలాంటి సరిగా లేకపోవడంతో పాటు గతంలో చూస్తే ఎక్కడ చూసినా గొలుసు కట్టి చెరువులు, అదే కాకుండా కుంటలు కానీ వాగులు కానీ ఇలాంటి ఎక్కువ శాతం ఉండేది. ఇవన్నీ కూడా ఇప్పుడు కబ్జాకు గురి అవ్వడంతో పాటు ఈ యొక్క వాతావరణంలో వర్షాలు పడినా కూడా నీరు కానీ చెత్త చెదారం మొత్తం ఇళ్లలో కానీ కాలనీలో కూడా, ఎందుకంటే ప్రజలు పెరిగిన కొద్దీ కూడా ఈ యొక్క భూమి పైన ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఇలాంటి నివాస స్థలాలు కూడా కట్టుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ప్రాంతాలలో కూడా ఎక్కడైనా కూడా ఎవరికి ప్లేసెస్ లేకపోవడంతో పాటు ఇలాంటి కబ్జాలు చేయడమే ఇట్లాంటి చేయడంతో పాటు అన్ని కూడా అక్రమ నిర్మాణాలు ఇలాంటివి ఉండడంతో పాటు, ఎందుకంటే ఇప్పుడు చూస్తే ముఖ్యంగా చూస్తే కొన్ని ప్రాంతాలలో కూడా అక్కడ వాటర్ కూడా వాటర్ కూడా స్టోరేజ్ అయ్యే పరిస్థితులు కూడా ఉండని పరిస్థితి ఉంది. వర్షం పడిందంటే చాలు ఇళ్లలోకి నీరు వచ్చి, ఇదే కాకుండా కలుషిత వాతావరణం ఏర్పడి నీరు ఆగి అక్కడ మూర్తి కాలువలాగా తయారవడం, కొన్ని ప్రాంతాల్లో కూడా ఇబ్బందికైన వాతావరణం ఉంటుంది. హైడ్రా లాంటి పరిస్థితులు వచ్చేది ఉంటే అక్కడ ఉన్న వాటిని కూడా ఏం చెరువులు కానీ నాలాలు కానీ ఏపీ కబ్జాలైనా కూడా వాటిని తొలగించడంతో పాటు అక్కడ చెరువులు ఉంటే అక్కడ నీరు నిల్వ ఉంటుంది, పరిశుద్ధమైన మంచి వాతావరణం ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాలలో పేద ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా కోరుకోవడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. ఉదయం సుమారుగా 7:15 ఆ పరిసర ప్రాంతాల్లోనే నేను మంచం మీద పడుకుని ఉన్నాను. రాత్రి విజయవాడ వెళ్ళొచ్చి కొద్దిగా అంతా ఒళ్ళొప్పులుగా ఉండి పడుకొని ఇంకా కళ్ళు తెరవలేదు. అయితే అకస్మాత్తుగా మంచం ఎవరో ఊపుతున్నట్లుగా అనిపించి నేను కళ్ళు తెరిచి చూసేసరికి మంచం పక్కన ఎవరు కూడా లేరు. అటు ఇటు చూసి అసలు నాకు కొద్దిసేపు అయోమయం అయిపోయి నేను బయటకు ఉరికొచ్చాను. బయటకు వచ్చిన తర్వాత కొద్దిసేపటికి నాకు ముస్లిం బజారు కూడా అక్కడ నుంచి ఫోన్లు వచ్చి ఇట్లా మాకు భూకంపం వచ్చిందని చెప్పారు. అప్పుడు నాకు కన్ఫర్మ్ అయింది ఈ భూకంపం వచ్చి ఉంటుందని. మరి జనాలందరూ కూడా ఈ యొక్క వాతావరణాన్ని అందరూ కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. మరి ఈ రోజు ఉదయం సుమారుగా 7:15 ఆ పరిసర ప్రాంతాల్లోనే నేను మంచం మీద పడుకున్నాను.